లైఫ్‌ల హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అయితారు. నేను ఒప్పుకుంటా. నువ్వెంత కష్టపడితే నీకు అంత లాభం అవుతుంది ఒప్పుకుంటా. కానీ నీకు కరెక్ట్ ప్లాన్ లేదనుకో ఏం చేస్తావు? కరెక్ట్ ప్లాన్ ఉండాల. నువ్వేం చేస్తున్నావు? నువ్విప్పుడు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించు. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావనుకో దాని తర్వాత వర్క్ స్టార్ట్ చేసినాక వెనకకి తిరిగి చూడలేవు. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతాయి కానీ వెనక్కి తిరిగి వస్తే ఏముండదు. సో ఒక్కసారి ఆలోచించు. కరెక్ట్ ప్లాన్ ఏందో ఒక్కసారి రాసుకో. నువ్వు 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 ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తావు ఒప్పుకుంటా. కానీ ప్లాన్ కరెక్ట్ లేదనుకో రిజల్ట్ సరిగ్గా ఉండదు కదా. సో చాలామంది హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి ప్లాన్ తెలియదు, డైరెక్షన్ తెలియదు. ఏ సైడ్ వెళ్తే ఏ విధంగా రిస్క్ ఉంటుంది, ఏ సైడ్ వెళ్తే ఏ విధంగా లాభం ఉంటుంది తెలియదు. సో చాలామంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి సరిగ్గా ప్లాన్ ఏ విధంగా వేసుకోవాలో తెలియదు, డైరెక్షన్ ఏ విధంగా వెళ్ళాలో తెలియదు. నేనేమంటున్నా, మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకో ఒక్కసారి దానికి డబ్బు ఎంత పెట్టాలా, లైక్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారనుకో దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి. సో దానికి అదనంగా ఇంకేమైనా ఖర్చులు ఉంటాయా, సో రాబడి ఏమైనా ఉంటుందా, ఒకవేళ దానివల్ల ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నీ ఒక్కసారి ఆలోచించి దిగు. ఒకవేళ జాబ్ కొట్టాలనుకున్నాం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, లైక్ ఏ విధంగా సర్వే కావాలి. లైక్ ఒకవేళ నేను జాబ్ ప్రిపేర్ అయ్యటంలో ఒక జాబ్ రాకపోతే నువ్వు అనుకుంటావు ప్రాక్టికల్గా ఖచ్చితంగా నువ్వు వర్క్ చేసిన ఒప్పుకుంటా ప్రిపేర్ అవుతున్నావు కానీ నీకు జాబ్ రాలేదనుకో ఏం చెప్తావు? కరెక్ట్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా జాబ్ రాలేదనుకో ఏం చెప్తావు అప్పుడు? సో అడ్వాన్స్గా ఒకసారి ఆలోచించు. నువ్వు జాబ్ వేసుకుంటే ఏదైనా వర్క్ వేసుకున్నా ఉన్నావు అనుకో, జాబ్ వచ్చినా ఓకే దీనికి జంప్ కావచ్చు, జాబ్ రాలేదనుకో ఆ వర్క్ వేసుకుంటే వేరే దాని సైడ్ చూసుకోవచ్చు. అందుకే సో నేను ఏం చెప్తానంటే మీకు ఒక ప్లాన్ ఉండాలి. కరెక్ట్ ప్లాన్ లేదనుకో రిజల్ట్ కూడా సరిగ్గా రాదు. సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారనుకో ఖచ్చితంగా దాని గురించి డెప్త్గా ఆలోచించరు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక కంటిన్యూ వర్క్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే వెనక తిరిగి పడద్దు. ఎప్పటికీ మీరు హార్డ్ వర్క్ వేసేవాళ్ళు ఓకే ఒప్పుకుంటా, కానీ హార్డ్ వర్క్ ఏరి ఒప్పుకుంటా కానీ కరెక్ట్ ప్లాన్ ఏంది ఒకసారి ఒక పేపర్ తీసుకొని కరెక్ట్ ప్లాన్ రాసుకో. సో ఈ బిజినెస్ సక్సెస్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా జస్ట్ రఫ్గా ఒక 5 years వేసుకో. దానికి నువ్వు కరెక్ట్ మంచి క్వాలిటీ గల ప్రోడక్ట్ డిజైన్ చేసినావా, సో పెట్టుబడి ఎంత పెట్టినావు, సో కరెక్ట్ ప్లేస్ ఉండాలి. సో ప్లేస్ బట్టి కూడా రావడం జరుగుతుంది కస్టమర్స్. సో నీ ఏరియా, నీ ప్లేస్, నీ లొకేషన్ ఇంపార్టెంట్. నువ్వు ఇస్తున్న వస్తువు క్వాలిటీ ఉందా లేదా, అండ్ వారంటీ ఉందా లేదా, నమ్మకం ఇంపార్టెంట్. ఒక్కసారి ఇండియా పీపుల్స్కి నమ్మకం కుదిరిందా ఖచ్చితంగా 100% ఖచ్చితంగా నమ్మిర్రా డోకలేదు, ఖచ్చితంగా కొనుక్కుంటారు. అసలు వాళ్ళకి మనం బెస్ట్ మంచి క్వాలిటీ గల వస్తువులు ఇవ్వాలి. మంచి క్వాలిటీ గల వస్తువులు ఇచ్చినాకో ఖచ్చితంగా రెవెన్యూ కూడా మంచిగా ఉంటుంది. సో అందుకే నేను ఏమంటున్నా, కరెక్ట్ ప్లాన్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ వేస్తారు, ఇండియాలో చాలామంది హార్డ్ వర్క్ వేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ అయిపోతారంటే వాళ్ళకి ప్లాన్ సరిగ్గా ఉండకపోవడం, అసలు డైరెక్షన్ అనేది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల, సో వాళ్ళు వెళ్ళే దారి కరెక్ట్ కాదా అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల సో వాళ్ళు ఆగిపోవడం జరుగుతుంది, ఫెయిల్ కావడం జరుగుతుంది. సో నేనేమంటున్నా, క్యాల్కులేషన్ మస్ట్ ఇంపార్టెంట్. ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక జాబ్ కొట్టాలన్నా క్యాల్కులేషన్ ఇంపార్టెంట్. జాబ్లో క్యాల్కులేషన్ ఏంద్రా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఒక సైడ్ నువ్వు ఒక చిన్న పని చేసుకుంటే చదువుకోవాలా, ప్రిపేర్ కావాలా జాబ్కి. ఒక సైడ్ పని చేసుకుంటే నీ ఖర్చులు అంటే ఆ డబ్బు అనేది నీకు నీ డైలీ వారి ఖర్చులకు యూజ్ కావాలా, దాంతోపాటు నువ్వు మంచిగా ప్రిపేర్ కావాలి జాబ్కి. అట్లయితే నువ్వు సక్సెస్ అంటే నీకు జాబ్ వస్తుంది. ఏంటి జాబ్ రావాలంటే బట్టి పడితే రాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ స్కిల్స్ ఉండాలి, మంచి స్కిల్స్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ ఎవరు నేర్పడం సొంతంగా నువ్వే నేర్చుకోవాలా. బయట ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టం. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఏం నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. జస్ట్ మీకు 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇస్తే సరిపోతుంది అంతే. నేర్చుకోవాలనుకునేవాడు నేర్చుకుంటాడు, లైట్ తీసుకునేవాడు యాడంతే. సో నేనేమంటున్నా, మీకు కరెక్ట్ ప్లాన్ ఉందనుకో ఖచ్చితంగా ప్లాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు. ప్లాన్ ఫాలో అవ్వాలంటే ఈరోజు నేను ఒక పేపర్ మీద ప్లాన్ రాసుకున్నాం, ప్రతిరోజు ఇంత వర్క్ చేస్తా, సో ఇన్ని అవర్స్ కష్టపడతా. ఆ ప్లాన్ కరెక్ట్ ఫాలో కావాలి. అంటే బిజినెస్ ఫెయిల్ కావడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా ప్లాన్ సరిగ్గా లేకపోవడం, సో లొకేషన్ సరిగ్గా లేకపోవడం,
ప్లేస్ కరెక్ట్ ఉండకపోవడం, సో ప్రోడక్ట్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, దానికి ప్రైస్ ఏ విధంగా పెట్టాలో తెలియకపోవడం, మార్కెటింగ్ ఏ విధంగా చేయాలో తెలియకపోవడం, దాంతోపాటు కన్సిస్టెన్సీగా చేయకపోవడం, చాలా ఉన్నాయి అంటే బిజినెస్ ఫెయిల్ కావడానికి. నేనేమంటున్నా, ప్లాన్ ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా, దాంతోపాటు పల్స్ కూడా తెలియాలా. కస్టమర్స్ దేని కోరుకుంటారో, సో వాళ్ళు దేనికి ఇష్టపడుతారు అంటే వాళ్ళకి ఫోకస్ దేని మీద ఉన్నది, సో ఎలాంటి వస్తువులకి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, సో అలా అట్రాక్షన్ ఉండాలి. సో నేను అనేది అది. అందుకే నేను ఏమంటున్నా, ఇండియాలో హార్డ్ వర్కర్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ అయిపోతారంటే సరిగ్గా ప్లాన్ వేయకపోవడం, వాళ్ళకి సపోర్ట్ తల్లిదండ్రులు సపోర్ట్ వేయకపోవడం, అంటే తల్లిదండ్రులు సపోర్ట్ వేయకపోవడం, లైక్ వాళ్ళకి పెట్టుబడి పెట్టాలన్నా ఎవరు మెంటర్ దొరకకపోవడం, దాంతోపాటు వాళ్ళకి ఐడియాలు ఉన్నాయి, అంటే ఇప్పుడు చాలా రకాల ఐడియాస్ ఉంటాయి, కానీ అదేంది రూట్ సరిగ్గా తెలియకపోవడం, సో ఏ డైరెక్షన్ వెళ్ళాలో తెలియకపోవడం, సో ఎవరిని అప్రోచ్ కావాలో తెలియకపోవడం, ఇవన్నీ మనకి స్కూల్లో ఎవరు నేర్పడం. సో సొంతంగా ఎదుగుతున్నప్పుడే నేర్చుకోవాలి. అందుకే నేను ఏమంటే టీనేజ్ నుంచి పని చేసుకుంటే చదువుకున్నాం అనుకో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. టీనేజ్ నుంచి పని చేసుకుంటూ పోతే ఒకడు తిడతాడు, ఒకడు మెచ్చుకుంటాడు, ఒకడు నూకెత్తాడు, ఒకడు బూతులు తిడతాడు, చాలా ఫేస్ చేస్తావు. కాబట్టి మనసు కఠినమైపోతుంది. సో బయట ఏ విధంగా బతకాలో తెలుస్తాయి. సున్నితమైన మనసుతో ఉంటే బయట బతకలేము, అర్థమవుతుందా? సో నేను అందుకే అంటున్నా, టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నాక బయట ఏ విధంగా బతకాలో తెలుస్తుంది, అర్థమవుతుందా? సో అది. సో లైఫ్లో సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, సరేనా? సో నేను చెప్పేది ఏంది, మీరు హార్డ్ వర్క్ వేయరు, కానీ కరెక్ట్ ప్లాన్ ఏంది తెలుసుకోరి, ఒక ప్లాన్ రాసుకోరి, దాన్ని కరెక్ట్ ఎగ్జిక్యూట్ కూడా కరెక్ట్ ఉండాలి. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, డెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? ఎవరిని నమ్మద్దు, ఒకటి గుర్తుంచుకో, లైఫ్లో ఎవరిని నమ్మద్దు, ఓకే? సో నీ మీద నీకు నమ్మకం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మస్ట్ ఇంపార్టెంట్. సో నువ్వు ఎదగాలని ఫిక్స్ అయితే ఖచ్చితంగా ఒక ప్లాన్, హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లిన్, ఇవన్నీ ఇంపార్టెంట్, అర్థమవుతుందా? సో నేను అన్నిటికంటే ముఖ్యమైనది టీనేజ్, లైక్ 13 అంటే టీనేజ్. ఆ 13 నుంచి నువ్వు పని వేయి, బయట ఎక్కడన్నా పని చేసుకో, పని చేసుకుంటే చదువు ఆపమంటలే నేను, చదువుకో, పని చేసుకో, తల్లిదండ్రులకి తెలియకుండా. అట్లయితే నువ్వు సర్వే కాగలుగుతావు, లేకుంటే కాలేవు. ప్రాక్టికల్గా సర్వే కావాలని ఫిక్స్ అయితే ఖచ్చితంగా ఏదైనా ఒకటి చెయ్యాలి. కాబట్టి అందుకే టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నావు అనుకో, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో బయట ఏ విధంగా ఎలాంటి పీపుల్స్ ఉన్నారు, ఎలాంటి పీపుల్స్ తోటి అప్రోచ్ కావాలా, సో పీపుల్స్ మైండ్ సెట్ అంటే నువ్వు చదవగలుగుతావు, కానీ అది అట్లా. సో నీకు లైక్ 20 years వచ్చే లోపల నీకు అర్థమైపోతుంది జాబ్ కంటే బిజినెస్ బెస్ట్ అని. అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు, అప్పటికి నువ్వు చదివేస్తావు. ఎందుకంటే టీనేజ్ నుంచి లైక్ 20 years అంటే 7 years. ఈ 7 yearsలో నువ్వు ప్రజలందరినీ చదివేస్తావు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఏదైనా బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నీకు పుస్తకాలలో ఏమున్నది, బయట మన స్కూళ్ళలో చెప్పే చదువుకి బయట బతికి సంబంధం ఉండదు. భూమి మీద చాలామంది పెద్ద బిజినెస్లు వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యారు, కానీ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ వాళ్ళది మార్క్స్ ఎడ్యుకేషన్ కాదు. మార్క్స్ ఎడ్యుకేషన్ పట్టిన వాడు ఎంప్లాయ్ అవుతాడు, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ స్కిల్ డెవలప్ చేసుకున్నాడు వాడు బిజినెస్ పర్సన్ అవుతాడు, బిజినెస్ మ్యాన్ అవుతాడు. అది అర్థమవుతుందా? సో చాలామంది ఉన్నాయి, ఇప్పుడు పెద్ద ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి బాటం నుంచి చాలా డక్క మొక్క తిని చాలా స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటున్నా, వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద బిజినెస్, పెద్ద కంపెనీస్ పెట్టి మంచి స్థాయికి తీసుకెళ్ళిన వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్ అయినా, లైక్ పెద్ద బిజినెస్ మ్యాన్లు అయినా, ఎవరైనా పెద్ద కంపెనీలు పెట్టి వాళ్ళందరూ పెద్ద బిజినెస్ పర్సన్స్ అందరూ ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళిన వాళ్ళందరికీ డైరెక్షన్ ఉన్నది, ప్లాన్ ఉన్నది, డెడికేషన్ ఉన్నది, కన్సిస్టెన్సీ ఉన్నది, వాళ్ళకి అన్ని అనుభవాలు ఉన్నాయి. అట్లా అందుకే నేను అనేది టీనేజ్ నుంచి మీరు పని చేసుకుని చదువుకున్నాను, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 7 years, 20 yearsకి మీరు స్టార్ట్ చేసిన 7 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏ విధంగా బతకాలని.
అట్లా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారనన్ని రోజులు ఎవరు మారడు. సో నేను అనేది ఏంటంటే, మీరు టీనేజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకున్నారు అనుకో, అప్పుడు మీకు అర్థమవుతుంది మన ఇండియా ఎడ్యుకేషన్లో ఏం లేదు. అది మార్క్స్ ఎడ్యుకేషన్. సో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కాదు. సో మనం ఇక్కడ ఎదగాలంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలా, స్కిల్స్ నేర్చుకోవాలా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా. డబ్బు సంపాదించాలంటే తెలివితేటలు, స్కిల్స్ అన్నీ ఉండాలి. పుస్తకాలు చదివితే రాదు, సర్టిఫికెట్లు ఉంటే కూడా కాదు. గది నేను అనేది గది. సో మీకు అందరికీ హార్డ్ వర్క్ చేసే ఒక వ్యసనం ఉన్నది ఒప్పుకుంటా, కానీ ప్లాన్, డైరెక్షన్ ఇవన్నీ లేవు సరిగ్గా. అందుకే చాలామంది వెనుకబడిపోతారు. సపోర్టర్స్ లేరు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా దానికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, కానీ వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు. గదే ఎవడైతే స్ట్రగుల్ ఫేస్ చేసి సక్సెస్ అవుతాడో వాడి వెనుకకి ఎప్పటికీ వాడికి అన్నీ దొరుకుతాయి. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మాట్లాడాలి. సైలెంట్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఆఫ్ టైం లైఫ్లో, గుర్తుంచుకోరు. సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. లైఫ్లో కూడా గుర్తుంచుకోరు, మీకు హార్డ్ వర్క్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలని ఉంటాడు, కానీ ప్లాన్ ఉండాలా, డైరెక్షన్ ఉండాలా, గోల్ ఉండాలి, పేషెన్స్ ఉండాలా, సైలెంట్ ఉండాలా. వర్క్ మాత్రం పర్ఫెక్ట్ చేయాలి. ఓకే, సక్సెస్ అవుతారు. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోర్రి, మార్క్స్ ఎడ్యుకేషన్ కాదు. సరేనా?